నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో వేర్కోసిల్కు కోతలేని చికిత్స ఎంబోలైజేషన్, పరీక్షల వేళ కుంగుబాటును జయించడం ఎలా, నిశ్శబ్ద వాతావరణంతో మేలైన ఆరోగ్యం, బీపీని తగ్గించే ఆసనాలివే. ఇంకా హెల్త్ టిప్. కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బినట్లే పురుషుల్లో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాలు కూడా ఉబ్బుతూ ఉంటాయి. ఈ రకమైన పరిస్థితిని వెరికోసిల్గా పిలుస్తారు. వెరికోసిల్ మూలంగా బీజాల్లో నొప్పి, వాపుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వెరికోసిల్ను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో వీర్యకణాల ఉత్పత్తి, నాణ్యతలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. వెరికోసిల్కు చికిత్స అంటే నిన్న మొన్నటి దాకా సర్జరీ తప్ప మరో మార్గం ఉండేది కాదు. అయితే ఇటీవలి కాలంలో ఎంబోలైజేషన్ అనే సరికొత్త విధానంలో పెద్దగా కోతలు పెట్టకుండానే వెరికోసిల్ను బాగు చేస్తున్నారు. వెరికోసిల్కు కోతలేని చికిత్స ఎంబోలైజేషన్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాలి వెనక వైపు పిక్కల భాగంలో సిరలు పైకి ఉబ్బి వానపాముల్లా కనిపించటాన్ని వెరికోజ్ వీన్స్గా పిలవటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితే వృషణాల్లో తలెత్తినప్పుడు దాన్ని వెరికోసిల్గా పిలుస్తారు. ఇలా బీజాల్లో వెరికోసిల్ తలెత్తటం వల్ల వృషణాలు బరువుగా లాగేస్తున్నట్లుగా ఉంటుంది. గజ్జల్లో అసౌకర్యంగా అనిపిస్తూ ఉంటుంది. బీజాల్లో నొప్పి రోజు గడిచే కొద్దీ బాగా ఎక్కువ అవుతూ ఉంటుంది. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవటం, పడుకున్నప్పుడు ఆ నొప్పి తగ్గటం ఉంటుంది. వెరికోసిల్ రావటానికి ఖచ్చితమైన కారణాలు తెలియవు. అయితే వృషణాలకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో కవాటాలు సరిగా పనిచేయనప్పుడు అక్కడ రక్తం పేరుకుపోతూ వస్తుందని, అదే చివరికి వెరికోసిల్గా మారుతుండొచ్చని చెబుతారు డాక్టర్లు. మిగతా వారితో పోలిస్తే బరువు ఎక్కువగా ఉన్న వారిలో వెరికోసిల్ కనిపించే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో వెరికోసిల్ అంటే మనకి టెస్టికల్స్లో ఉన్న వెయిన్స్ అబ్నార్మల్గా ఉబ్బడం చెప్పాలి అంటే. సో మనకి జనరల్గా ఎక్కడైనా కానీ బాడీలో ఉన్న చెడు రక్తం అంతా గుండె వైపు వెళ్ళడానికి వెయిన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో వీటిలో ఈ ఫ్లోని కంట్రోల్ చేయడానికి కవాటాలు లేదా వాల్వ్స్ అని ఉంటాయి. సో టెస్టికల్స్లో ఉన్న వెయిన్స్లో ఉన్న ఈ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి మెయిన్గా వెరికోసిల్ అనేది వస్తుంది. సో దీనికి కారణాలు లైక్ కొన్నిసార్లు కంజెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు హార్మోనల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ థిన్ బిల్ట్ అంటే బాగా సన్నగా పొడవుగా ఉండే వాళ్ళలో కామన్గా వస్తూ ఉంటుంది. స్టెర్నస్ ఎక్సర్సైజెస్ అంటే హెవీ వెయిట్ లిఫ్టర్స్ కానీ, బాగా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అంటే బాగా కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా సిట్టింగ్లోనే ఉంటారు. సో వీళ్ళలో ఏంటంటే మనకున్న గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల కూడా ఏంటంటే కాన్స్టెంట్గా బ్లడ్ పూలింగ్ అనేది ఉండిపోతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు మెయిన్గా రిస్క్ అనేది చెప్పొచ్చు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కంపేర్ చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ అనేది రిలేటివ్గా కామన్గా వస్తూ ఉంటుంది. అది కూడా ఏంటంటే మనకున్న ఎనాటమీ ఫ్యాక్టర్స్ని బట్టి కాన్స్టెంట్గా మనకి టెస్టికల్స్ దగ్గర ఇబ్బందిగా ఉండడం, వాపు ఫీల్ అవ్వడం, అండ్ డ్రాగింగ్ పెయిన్, సమ్టైమ్స్ రేడియేటింగ్ అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళడం కానీ, మెయిన్గా వాపు, పెయిన్, ఒక స్లైట్ డిస్కంఫర్ట్ అనమాట. అంటే లైక్ చాలామంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు, సరే ఏదో డిస్కంఫర్ట్గా ఉంటుంది కానీ అర్థం అవ్వట్లేదు అని. సో వెన్ ఐ యూస్ టు డూ స్కాన్స్ అప్పుడు వెరికోసిల్ ఉందని అర్థమవుతుంది. సో పెయిన్, డిస్కంఫర్ట్ అండ్ డ్రాగింగ్, స్వెల్లింగ్ ఇవి మెయిన్గా మనకు ఉండే లక్షణాలు వెరికోసిల్ వల్ల. వెరికోసిల్ అనేది సాధారణంగా ఎడమవైపు బీజంలో ఎక్కువగా చూస్తుంటాం. అధిక బరువుతో బాధపడే మగవారిలో వెరికోసిల్ తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీజాల్లో నొప్పిగా ఉన్నా, వాపు కనిపిస్తున్నా, వృషణాల్లో ఏదైనా బరువైన పదార్థం ఉన్నట్టు అనిపించినా, రెండు వృషణాలు ఒకే సైజులో లేవని అనిపించినా వెరికోసిల్ ఉందేమోనని అనుమానించాలి. వెరికోసిల్ తీవ్రత తెలిపే పరీక్షలు చేయించుకోవాలి. వెరికోసిల్ను నిర్లక్ష్యం చేస్తే బీజాల పరిమాణం తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే మరీ యుక్త వయసులో వెరికోసిల్ తలెత్తినప్పుడు అది వీర్యం ఉత్పత్తిపైన, వీర్య కణాల నాణ్యతపైన ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వెరికోసిల్ను సాధారణ అల్ట్రాసౌండ్ స్కానింగ్, స్క్రోటస్ డాప్లర్ స్టడీ పరీక్షల ద్వారా సులువుగానే పసిగట్టవచ్చు. సాధారణంగా వెరికోసిల్ సమస్య గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లలో ఉంటుంది. వెరికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్న వారికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం ఉండదు. గ్రేడ్ 3 వెరికోసిల్ ఉన్నవారికి నొప్పి ఎక్కువగా ఉన్నట్టయితే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో సర్జరీ అవసరం లేకుండానే ఎంబోలైజేషన్ ప్రక్రియ సాయంతో వెరికోసిల్ను చక్కగా సరిచేయొచ్చని చెబుతారు డాక్టర్లు. మగవారిలో ఇన్ఫర్టిలిటీకి వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ వారికోసిల్ అండి.
సో నెగ్లెక్ట్ చేస్తే వ్యారికోసీల్ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇన్ఫెర్టిలిటీ రావచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం వెరీ రేర్గా టెస్టిక్యులర్ అట్రోఫీ అనేది కూడా రావచ్చు. బట్ అది వెరీ రేర్, అంటే మనకి వృషణాలు అనేవి బాగా చిన్నవైపోతాయి అన్నమాట. సో ఇవి మెయిన్గా వచ్చే కాంప్లికేషన్స్. రొటీన్గా మనకి వ్యారికోసీల్కి ఉన్న ట్రీట్మెంట్స్ వచ్చేసి వ్యారికోసీలెక్టమీ లేదా రీసెంట్గా డెవలప్ అయిన మైక్రో సర్జరీ. సో ఏవైతే డైలేటెడ్ వెయిన్స్ ఉన్నాయో అవి ఎక్కడైతే డ్రైన్ అవుతున్నాయో దాన్ని లైగేట్ చేయడం కానీ, సో ఇది కంప్లీట్ ఓపెన్గా చేస్తే వ్యారికోసీలెక్టమీ లేదా మైక్రో సర్జరీ, అంటే ఒక చిన్న ఇన్సిజన్ ద్వారా చేస్తే మైక్రో సర్జరీగా పిలుస్తాం. ఇవి రొటీన్గా కన్వెన్షనల్గా అవైలబుల్ ఉన్న ట్రీట్మెంట్స్ మెయిన్గా. మొక్క ఏపుగా పెరగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా సరఫరా అవుతూ ఉండాలి. వేర్ల నుంచి నీటి సరఫరా ఆగిపోతే మొక్క క్రమంగా వాడిపోయి చివరకు ఎండిపోతుంది. ఎంబోలైజేషన్ ప్రక్రియలోని ప్రాథమిక సూత్రం ఇదే. ఎంబోలైజేషన్ విధానంలో ముందుగా ఎక్స్రే గైడెన్స్ సాయంతో బీజాల్లో చెడు రక్తం పేరుకుపోయిన సిరలోకి కాథెటర్ని పంపిస్తారు. తర్వాత చిన్న పరిమాణంలో ఉండే కాయిల్స్, బెలూన్ల వంటి వాటిని పంపి ఆ సిరను బ్లాక్ చేసి రక్త సరఫరాను దారి మళ్లిస్తారు. దీంతో కాలం గడిచే కొద్దీ వెరికోసిల్ క్రమంగా మాయమవుతూ వస్తుంది. నిజానికి వెరికోసిల్ సమస్యకు చాలా సందర్భాల్లో చికిత్స కూడా అవసరం పడదు. అయితే వెరికోసిల్ సమస్య బాగా ముదిరిపోయి గ్రేడ్ 3కి చేరినప్పుడు సర్జరీ తప్ప మరో మార్గం లేదు. ఇలాంటప్పుడు ఎంబోలైజేషన్ విధానాన్ని ఆశ్రయించడం ద్వారా సర్జరీకి వెళ్లకుండా, కోతల భయం లేకుండా వెరికోసిల్ను చక్కగా నయం చేసుకోవచ్చు. సర్జరీ లేకుండా వెరికోసిల్ని ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ ప్రొసీజర్ నేమ్ వచ్చేసి వ్యారికోసిల్ ఎంబోలైజేషన్. సో వ్యారికోసిల్ ఎంబోలైజేషన్ అనేది ఒక మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్. ఎక్కడైతే ఈ రిఫ్లెక్స్ ఉన్న అబ్నార్మల్ గొనాడల్ వెయిన్, అంటే టెస్టికల్స్ నుంచి బ్లడ్ సప్లైని తీసుకెళ్లే వెయిన్ని మనం ఒక ఎంబోలిక్ మెటీరియల్స్ ద్వారా క్లోజ్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం టెస్టికల్స్లో ఉన్న మనకి డైలేటెడ్ వెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి అవి కుచించుకుపోయేలాగా ఒక డ్రగ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇందులో ఏంటంటే ఒక చిన్న కెథెటర్ని స్పెసిఫిక్గా ఆ గొనాడల్ వెయిన్లోకి మ్యానిపులేట్ చేసుకొని ఆ గొనాడల్ వెయిన్ ఏదైతే రిఫ్లెక్స్డ్ బ్లడ్ వెజల్ ఉంటుందో దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది లెఫ్ట్ సైడ్కి చేయొచ్చు, రైట్ సైడ్కి చేయొచ్చు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ డే కేర్ ప్రొసీజర్. మీకు కంప్లీట్లీ నో అనస్థీషియా. మేము ఎక్కడైతే తొడలో ఒక చిన్న పిన్ హోల్ పెడతామో అక్కడ లోకల్ అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అండ్ డ్యూరింగ్ ద ప్రొసీజర్ కూడా మినిమల్ పెయిన్ ఎక్స్పీరియన్స్ అవుతారు పేషెంట్. మ్యాక్సిమం ఒక 5 to 6 డేస్లో యూ కెన్ రెజ్యూమ్ యువర్ నార్మల్ యాక్టివిటీస్. కొన్నిసార్లు ఏంటంటే మనం రొటీన్గా చూసే కన్వెన్షనల్గా ఓకే ఈ వెయిన్ ఇలాగే ఉంటుంది అనేది కాకుండా కొన్నిసార్లు పక్క నుంచి కూడా మనకి యాక్సరీ గొనాడల్ వెయిన్స్ అంటాము, అవి కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే మేము ఏంటంటే లైవ్లో ఫ్లోరోస్కోపీలో చూసుకుంటూ చేస్తాం కాబట్టి ఇన్ కేస్ యాక్సరీ గొనాడల్ వెయిన్స్ ఏమైనా ఉన్నా కానీ వాటిని క్లోజ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కంప్లీట్ క్యూర్తో పాటు మనకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి. వెరికోసిల్ను బాగు చేసే ఎంబోలైజేషన్ విధానంలో కోతల భయం ఉండదు. కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. రక్తస్రావం ఊసే ఉండదు, నొప్పి అసలే ఉండదు, ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. గంటల వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల ఎంబోలైజేషన్, లాప్రోస్కోపిక్ సర్జరీని ఎంతో నిక్కచ్చిగా, సులువుగా చేయటం సాధ్యమవుతోంది. పరీక్షల వేళ కొంతమంది విద్యార్థులు తీవ్రమైన మానసిక వేదనకు లోనవుతూ ఉంటారు. బాగా చదవలేదనో లేదంటే పరీక్షల్ని బాగా రాయలేకపోతున్నామనో భావిస్తూ మానసికంగా కుంగుబాటుకు లోనవుతూ ఉంటారు. తోటి వాళ్లంతా పరీక్షల్ని బాగా రాస్తున్నారని, తాము మాత్రం సరిగ్గా రాయటం లేదని దిగులు చెందుతూ ఉంటారు. నిజానికి పరీక్షల వేళ మానసిక స్థైర్యాన్ని పెంచుకోవటం చాలా అవసరమని, అప్పుడే పరీక్షల్ని బాగా రాయగలుగుతారని చెబుతారు నిపుణులు. పరీక్షల వేళ కుంగుబాటును అధిగమించేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది పిల్లలు ఆందోళనకి గురి అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆందోళన అనేది ముఖ్యమైన రియాక్షన్. అదేంటంటే ఒక విధంగా డిఫెన్సివ్గా ఉంటుంది, ఆ తర్వాత డిస్టర్బింగ్గా కూడా ఉంటుంది. అది డిఫెన్స్ ఎట్లాగంటే కొంత ఆందోళన ఉంది అని అంటే భయం అనేది ఉండి కూర్చొని చదవడానికి ఉద్రిక్తులు అవుతాం. ఆందోళన మితిమీరిందంటే కూర్చున్నా కూడా చదవలేకపోతాం. అలా కాకుండా ఎప్పుడైతే ఆందోళన మితిమీరిపోయి వాళ్ళకి నెగటివ్ థింకింగ్ వచ్చింది, నెగటివ్ థింకింగ్ ఎప్పుడు వచ్చి వాళ్ళు ఎప్పుడైతే హోప్లెస్గా అనిపిస్తుంది, నా వల్ల కాదు, నేను పరీక్ష రాయను, విరక్తి చెందటం,
ఆ తర్వాత పరీక్ష మానేయటమే కాకుండా ఎందుకు బతుకు, నేను చచ్చిపోతే బాగుండు, ఇలాంటివన్నీ కూడాను కొంతమంది పిల్లలు పరీక్షల ముందు వాళ్ళకి అనుభవం అన్నమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ముఖ్యంగా మేము గమనించింది ఆ పిల్లలకి మొదటి నుంచి కూడా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, వాళ్ళ ఆత్మ న్యూనతా భావం ఉండటము, తర్వాత వాళ్ళకి ఎప్పుడూ కూడా ఎవరైనా చెప్పిన మాటలన్నీ కూడాను వాళ్ళు నెగిటివే వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిత్వం అట్లాంటిది. అదే కాకుండా ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉన్న ఫెయిల్యూర్స్ని వాళ్ళు పైకి తీసి చూపిస్తారు. ముఖ్యంగా గమనించినట్టయితే ఇట్లాంటి ఆలోచన దృక్పథం ఉన్న పిల్లల్లో మనం గమనించినట్టయితే వాళ్ళ వ్యక్తిత్వంతో పాటు వాళ్ళ కుటుంబాల్లో కూడాను కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ అన్నవి జన్యుపరంగా జెనెటిక్గా కూడా ఉంటుందన్నమాట. ఆ డిప్రెషన్ టెండెన్సీ ఉన్న వాళ్ళని అంటే జెనెటిక్గా కానీ లేకపోతే వాళ్ళకి మనం ఇంతకుముందు రాసిన పరీక్షలప్పుడు కూడా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళారు అని అంటే అలాంటి వాళ్ళకంటే కాగ్నేటివ్ థెరపీ అని ఇస్తాం. అంటే వాళ్ళ ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టడానికి, వాళ్ళకి పాజిటివిటీ డెవలప్ చేయడానికి, వాళ్ళ థింకింగ్లో ఏ విధంగా మార్పు తెచ్చుకోవాలి అన్నది. అంటే వాళ్ళ థింకింగ్ వల్ల వాళ్ళ ఎమోషన్స్ మారుతాయి. ఎమోషన్స్ నెగిటివ్ ఉంటే దాన్ని బట్టి నెగిటివ్ బిహేవియర్ ఉంటుంది, అందుకు అవాయిడెన్స్ ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అలాంటి పిల్లలకు ముందుగానే వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి వాళ్ళకి డిప్రెషన్కి అవసరమైతే పరీక్షల ముందు మెడిసిన్స్ ఇవ్వటం కానీ లేకపోతే కౌన్సిలింగ్ చేసి వాళ్ళ ఈగోని బూస్ట్ చేయటం కానీ చేయాల్సి ఉంటుంది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? మనకు బాగా పరిచయమైన సినిమా డైలాగ్ ఇది. నిజమే, ఏ శబ్దాలు లేని నిశ్శబ్ద వాతావరణం భయానకంగా అనిపించవచ్చు, కానీ ఆ ప్రశాంత వాతావరణమే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతారు నిపుణులు. నేటి మన ఆధునిక జీవనం అంతా శబ్దాలు, రణగణ ధ్వనులతో కూడిన ప్రపంచమే. చాలామందికి ప్రశాంత వాతావరణం దొరకటం లేదు. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కాసేపైనా ప్రశాంత వాతావరణాన్ని కల్పించుకొని నిశ్శబ్దంగా గడపడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతటా నిశ్శబ్దం కరవైంది. ఇంటా బయట ఎక్కడ చూసినా శబ్ద ప్రపంచమే రాజ్యమేలుతోంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని చుట్టుపక్కల శబ్దాలను విని చూడండి, ఏదో ఒక చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. సోషల్ మీడియా రాకతో ఇది మరింత ఎక్కువైంది కూడా. ఏమాత్రం సమయం దొరికినా మొబైల్ ఫోన్లలో తలదూర్చటమే. వీడియోలు చూడటమో, పాటలు వినటమో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. ఇలా నిరంతరం రకరకాల చప్పుళ్లకు గురవుతూ వస్తుంటే ఒత్తిడి, మానసిక అలసట, ఇతరులతో కలవకపోవటం వంటి విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఇక్కడే నిశ్శబ్దం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. దీంతో మనసును ప్రభావితం చేసే బాహ్య ప్రేరకాల నుంచి తప్పించుకోవచ్చు. కోల్పోయిన ఏకాగ్రతను తిరిగి పొందొచ్చు. లోతైన ఆలోచనలతో మమేకం కావచ్చు. ఇది మానసిక ప్రశాంతతకే కాకుండా వ్యక్తిగతంగా ఎదగటానికి తోడ్పడుతుంది. నిజానికి ప్రయత్నించాలే గాని నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండటానికి చాలా మార్గాలే ఉన్నాయి. ఉదయం కాఫీ తాగేటప్పుడు, రాత్రి పడుకోబోయే ముందు వీలైన సమయాన్ని ఎంచుకొని ఖచ్చితంగా అప్పుడు నిశ్శబ్దంగా గడపటానికి ప్రయత్నించాలి. కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని గాఢంగా శ్వాస తీసుకోవాలి. ఇంట్లో వాళ్లకు తాము ఆయా సమయాల్లో మౌనాన్ని పాటిస్తున్నామనే సంగతిని తెలియజేయాలి. దీంతో అనవసరంగా జోక్యం చేసుకోవటం తగ్గుతుంది. ధ్యానం చేస్తున్నప్పుడు, యోగాసనాలు వేస్తున్నప్పుడు చుట్టుపక్కల చప్పుళ్ళేవీ లేకుండా చూసుకోవాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. పార్కులోనో, తోటలోనో సహజ నిశ్శబ్దాన్ని సాధన చేయాలి. స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్ల వంటి వాటికి వీలైనప్పుడల్లా విరామం ఇవ్వాలి. వీటికి బదులు పుస్తకం చదవటం, చెట్ల మధ్య నడవటం, ప్రశాంతంగా కూర్చోవటం, చుట్టుపక్కలను గమనించటం వంటి పనులు చేయాలి. అన్ని అలవాట్ల మాదిరిగానే నిశ్శబ్దంగా ఉండటాన్ని నెమ్మదిగానే ఆరంభించాలి. ఆచరణకు వీలైన చిన్న మార్పులతోనే మొదలు పెట్టాలి. నిశ్శబ్ద, ప్రశాంత వాతావరణం అనేది రకరకాల మార్గాల్లో ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది. ముఖ్యంగా రక్తపోటు తగ్గుతుంది. ఏకాగ్రత, తదేక దృష్టి పెంపొందుతాయి. గజిబిజి ఆలోచనలకు కళ్లెం పడుతుంది. మెదడు వృద్ధిని ప్రేరేపిస్తుంది. ఒత్తిడిని కలగజేసే కార్టిజోల్ హార్మోన్ తగ్గుతుంది. సృజనాత్మక శక్తి ఇనుమడిస్తుంది. నిద్రలేమి దూరమవుతుంది. ఈ ఫలితాలన్నీ పరిశోధనల్లో ఇప్పటికే నిరూపితమైనవే. ఒకప్పుడు పెద్ద వయసులో కనపడే హై బీపీ ఇవాళ 30-40 ఏళ్లలోపే బయటపడుతోంది. ఈ రక్తపోటును కట్టడి చేయకపోతే అది ప్రత్యక్షంగా, పరోక్షంగా మన శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఓవైపు మందులు, ఆహార నియమాలు పాటిస్తూనే మరోవైపు యోగాసనాల సాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా రక్తపోటును ఎలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం బ్లడ్ ప్రెషర్ సమస్యని యోగా మేనేజ్మెంట్తో ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ బీపీ సమస్య అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది రాకుండా చూసుకోవడం చాలా మంచిది. వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బాధాకరమైనటువంటి డిసీజ్. దీన్ని గమనించకపోతే ఇది బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ ఏ విధంగా అయినా సరే ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అయితే పెరాలసిస్ వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆందోళనలు ఎక్కువైపోయి, టెన్షన్లు ఎక్కువైపోయి, డిప్రెషన్లకు గురైపోయి ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ అన్నవి చిన్న వయసులోనే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ఆందోళన నివారించుకోవడానికి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి యోగిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఇవన్నీ కూడా మైండ్లో ఏర్పడినటువంటి స్ట్రెస్ లెవెల్స్ని, బ్లడ్ సర్క్యులేషన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద, మరి వివిధమైనటువంటి భాగాలపైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తున్నాయనేటటువంటిది కొన్ని వందల మంది, వేల మంది అనుభవపూర్వకంగా పొందినటువంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ ఉండేటటువంటి వాళ్ళు వైద్యుల సమక్షంలో ఉంటూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగ సాధనలు చేసినట్లయితే వాటిని న్యాచురల్గా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సేతుబంధ ఆసనం, వజ్రముద్ర. ఈ సేతుబంధ ఆసనం అన్నది మానసిక ఆందోళనను తొలగించి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్లు ఇలాంటివన్నీ తొలగించి, బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి బాగా చేసి బ్రెయిన్లో జరుగుతున్నటువంటి ఆందోళన తగ్గించడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. బీపీ సమస్యకి సేతుబంధాసనం, వజ్రముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ముందుగా దండాసన స్థితికి రావాలి. ఈ స్థితి నుంచి శవాసనానికి రావాలి. ఇప్పుడు కాళ్ళ రెండు ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ని కూడా పాదాల మధ్య ఒక 1/2 ఫీట్ గ్యాప్ ఉంచుకోవాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకొని కానీ పాదాల దగ్గర ఉంచడం కానీ చేయాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పూర్తిగా పైకి లేపాలి. ఛాతీ భాగాన్ని, గడ్డాన్ని ఛాతీకి తాకించే విధంగా ఎంత వీలైతే అంత పూర్తిగా వెన్ను భాగాన్ని పైకి లేపి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా వెనుభాగాన్ని కిందకి యథాస్థితికి తీసుకొని రావాలి. మరొక్కసారి వెనుభాగాన్ని పైకి తీసుకొని రావాలి, చెప్పాలి. ఇప్పుడు మరలా వెన్నుభాగాన్ని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు కాలు రెండు స్ట్రైట్గా యథాస్థితిలో శవాసన భంగికి వచ్చి విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు శవాసన భంగం నుంచి ఎడం ప్రక్కకి తిరిగి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం వజ్రముద్ర. ఈ ముద్రని పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నప్పటికీ కూడా
అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో బొటన వ్రేలికి చిటికెన వ్రేలు, ఉంగరపు వేలు, మధ్య వ్రేలు చివర్ల మాత్రమే తాకుతూ ఉంటాయి. చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక ఇలా నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవాలి, ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, సేతుబంధాసనం మరియు వజ్రముద్ర. ఇవి బీపీకి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తాయి, ఒక వజ్రాయుధాల్లాగా ఉపయోగపడతాయి. ముందు మానసిక ఆందోళన, ఆ బ్లడ్ ప్రెషర్ బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆసనము, ఈ వజ్రముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు సేతుబంధాసనాన్ని ప్రొద్దున ఒక 3 సార్లు, సాయంత్రం ఒక 3 సార్లు చొప్పున చక్కగా సాధన చేసినట్లయితే ముందు మనసులో ఉన్న ఆందోళన, డిప్రెషను, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా తొలగించేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేటటువంటి బ్రెయిన్కి చక్కగా సర్క్యులేషన్ చేసి ఇది ఈ యొక్క మానసిక ఆందోళన తొలగించడానికి ఈ సేతుబంధాసనం అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ వజ్రముద్ర చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన, స్ట్రెస్ లెవెల్స్ అన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ వజ్రముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బ్లడ్ ప్రెషర్కి వజ్రముద్ర వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుంది. ఈ వజ్రముద్రని 5 నుంచి 10 నిమిషాలు చొప్పున చక్కగా చేసినట్లయితే కనుక మీ యొక్క మానసిక స్థితిలో, మీ నర్వస్ సిస్టంలో, బ్లడ్ సర్క్యులేషన్లో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. సో సునాయాసంగానే మీకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. ఉష్ణోగ్రతలు, ఉక్కపోత వల్ల సరిగ్గా నిద్ర పట్టక సతమతం అవుతున్నప్పుడు జీలకర్ర వేసి బాగా మరిగించిన నీళ్లను తాగటాన్ని అలవాటు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది, చక్కగా నిద్రపడుతుంది.